సాంస్కృతిక రంగంలో శాస్త్ర బాగుంది. 1000 చేతులు ఉన్నాయి. 1000 చేతులు ఆడతాడు, పాడతాడు, కొడుతూ కంట్రోల్ చేస్తాడు, పాడిస్తాడు. ఇప్పుడు డప్పు రమేష్ అని పాడతారని కోరుతున్నారు. ఉన్నటువంటి అందరికీ కూడా నా కళాభివందనాలు తెలియజేస్తాను. నేను 2 ముచ్చట్లు ఈ జైన్ క్యాసెట్ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడాలని నేను మనసులో పెట్టుకుని మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, గౌరవనీయులు, ఎంతో మంది ఉద్యమంలో తమ వంతు బాధ్యతగా తమ రంగాల్లో తాము ముందుకు నడుస్తున్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఉన్నారు. వారికి కూడా అవకాశం ఇస్తూ ఆ 2 ముచ్చట్లు మేము ముందు చెప్తాం. తెలంగాణ ఉద్యమం రోజు రోజుకు వేడెక్కుతుంది. తెలంగాణ ఉద్యమంలో పాట పదులెక్కుతుంది. ఆ పాట రూపం కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సంస్కృతిని తెలియజేస్తూ సాగిన ఆటపాట రూపాలు ధూమ్ధాంగా మొదలైనటువంటి ధూమ్ధాం అది వేడెక్కుతూ ఇవాళ చెంగు అనేటువంటి అర్థంలో పాట పదులెక్కుతూ ఉంది. దానికి నేనెంతో ఆనందిస్తూ గర్విస్తూ ఇలాంటి చెంగు పాటలు తెలంగాణ వచ్చేంత వరకు కూడా ప్రతిరోజు ప్రతి పల్లెలో ప్రతి తెలంగాణ గుండెను తట్టి లేపే విధంగా ప్రతి ఒక్క రచయిత తెలంగాణ స్ఫూర్తితో చెంగు పాట రాయాలని, చెంగు పాట పాడాలని కవులు కళాకారులు ప్రజల వద్దకు వెళ్లి తెలంగాణలోని ప్రతి పల్లెను ప్రతిరోజు వేకువనే చెంగు పాటలతో తట్టి లేపాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ధరువులో కూడా మార్పు రావాలి. ఎందుకంటే నా జీవితం ఈ ఉద్యమాల మేలుకొలుపులో సగభాగం నాది ధరువు పాత్ర. కాబట్టి ఆ ధరువుగా నేను తెలంగాణ వచ్చేంత వరకు ధరువులో కూడా మార్పులు తీసుకొస్తూ ధరువు కూడా చెంగు ధరువుగా మారిపోవాలి. కాబట్టి ప్రతి మాట ఉద్యమ వేడితో తెలంగాణ సాధన కోసం ఎలా పదులెక్కుతుందో ప్రతి పాట పదులెక్కుతుడు, ప్రతి ధరువు కూడా అది తెలంగాణ సాధన యుద్ధ వేడిగా అది ప్రతి గుండె ధరువు కూడా అది తెలంగాణ వ్యతిరేకులకు గుండె దడగా మారిపోవాలి. ఆ ఉద్దేశంతో కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, మేధావులు అనేక రంగాలలో ఉద్యమంలో ముందుకు నడుస్తున్నటువంటి వాళ్లకు స్ఫూర్తినిస్తూ ఈ చెంగు క్యాసెట్ పల్లె పల్లెన ప్రతి గుండెను తాకే విధంగా, ఉత్సాహపరిచే విధంగా ఈ క్యాసెట్ తయారు చేసినటువంటి ప్రహ్లాద్ కు, మోహన్ కు, క్యాసెట్ ను విడుదల చేస్తున్న గణేష్ కు, అలాగే వీటి వెనుక ఉన్నటువంటి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి యాదగిరన్నకు అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ నేను మీతో పదులెక్కుతున్న పాట వలె పదులెక్కుతున్న ధరువుగా మీ వెంట ఉంటానని మరోసారి శపథం చేస్తూ ఈ ఉత్సాహంతో నేను ముగిస్తున్నాను. పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఆదిమ కాలం నందు ఆనది తీరాలందు, ఆదిమ కాలం
ఆశించాము